హాయ్ అండి, నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్ యూజ్ చేయడం ఎలాగో చెప్తానండి. చాలామందికి తెలీదు, తెలిసిన వాళ్ళు అయితే ఓకే. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలక్ట్రికల్ కుక్కర్ అండి. మనం ప్యాన్ సపరేట్ చేసుకున్నానండి. ఫస్ట్ రైస్ ఎలా మేక్ చేయాలో చూడండి చెప్తాను. ఈ ప్యాన్లో ఒక జల్లెడ వేస్తాడండి. అది రైస్కి అండి. రైస్ గింజి కింద పట్టిన రైస్ మాడిపోకుండా ఉండడానికి దానికి స్టేబుల్గా యూజ్ చేయాలండి. అందుకు ఇస్తాడండి. అది మనం అడుగున నీట్గా పెట్టుకోవాలండి. అది చక్కగా సరిపోయేటట్లు పెట్టుకోవాలండి. దాన్ని అందులో దింపేసి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యూజ్ చేసుకొని మనం అందులో రైస్ తీసుకొని కప్పు పెట్టడమేనండి. కప్పు పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలండి. రైస్ కుక్ అయిపోద్దండి. నెక్స్ట్ నాకు ఎక్స్ట్రా ఇంకో ప్యాన్ వచ్చిందండి. ఇది ఎక్స్ట్రా ప్యాన్ అండి. దీన్ని స్టీమ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ బాయిల్ చేయడానికి, ఏవైనా వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి గట్టి యూజ్ చేసుకోవచ్చండి. నాకు దాంతోపాటు ఒక స్పూన్ ఒకటి వచ్చిందండి. రైస్ చెక్ చేసుకున్న ఏవైనా వెజిటేబుల్స్ చెక్ చేసుకోవడానికి గట్రా నాకు ఒక స్పూన్ ఒకటి వచ్చిందండి. నెక్స్ట్ అండి నాకు ఇంకో ప్యాన్ ఒకటి వచ్చిందండి. ఇది డబల్ బాయిల్డింగ్ అండి. అంటే రైస్ అయినా ఏదైనా మనం పెట్టుకున్నాక ఓ రైస్ కుక్ అవుతుంటూ ఇందులో మనము ఇంకోటి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, నేను అందులో ఒకవేళ మనం రైస్ పెట్టామనుకో దానిపైన ఇలా పడుతుందండి. అది అలా స్టేబుల్గా ఉండిపోద్దండి. పెట్టేసి దానిపైన మనం మూత పెట్టుకోవాలండి. మనం ఏమైనా చికెన్ అయినా ఏవైనా మ్యాగ్నేట్ చేసినవి పెట్టుకోవచ్చండి. అవి అలా కుక్ అవుతూ ఉంటాయండి. అది కూడా కంప్లీట్ అవుతుందండి. దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చిందండి, నాకు స్టీమర్ వచ్చిందండి. ఇది వెజిటేబుల్స్, మోమోస్ ఏమైనా స్టీమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇడ్లీ అలాంటివి ఇచ్చాడు. ఇది ట్రై చేయాలండి. మీకు కూడా నేను ఒకసారి దీన్ని యూజ్ చేసి చెప్తానండి. దీని యూజింగ్ అయితే ఇలా ఉంటుందండి. దాన్ని క్లోజ్ చేసేయడమేనండి. మనము కిందన వాటర్ వేసుకోవాలండి. ఫస్ట్ ఒకటి నేను ప్యాన్ పెట్టాను కదండి, అందులో వాటర్ వేసి ఆ వాటర్ హీట్ ఎక్కుతూ ఉంటే ఆ ఆవిరికి స్టీమ్ అవుతాయండి వెజిటేబుల్స్ అవి. ఇదైతే చాలా బాగుందండి. వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి నాకు చాలా బాగా నచ్చింది ఇందులో. ఇదైతే అంతేనండి. మీకు ఒకసారి నేను ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తానండి. చూడండి, మనం ఏదైనా రైస్ ఏదైనా పెట్టుకొని అలా క్లోజ్ చేసుకొని ఫెగ్ పెట్టుకోవాలండి. ప్యాన్కి చుట్టూరా ప్యాన్కి తగలకుండా ఆ వైర్ని అయితే మాత్రం చూసుకోవాలండి. ఫెగ్ పెట్టుకోవాలండి. కొంచెం ఫెగ్ పెట్టిన దగ్గర డిస్టర్బెన్స్ ఉందేమో అనుకోవద్దండి. ఓకే, మనం కిందన స్విచ్ ఆన్ చేసుకోవాలండి. అది ఫెగ్ పెట్టాక మనకి అది రెడ్ కలర్లో వస్తుందండి. అది కుక్ అయిపోయిన తర్వాత రైస్ అయినా కర్రీస్ అయినా ఏవైనా కుక్ అయినాక ఆఫ్టర్ మనకు గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఆఫ్ చేసుకోవడమేనండి. మనము ఇందులో చాలా రకాల కుక్ చేసుకోవచ్చండి. వెజ్ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా. నెక్స్ట్ మన ఇష్టం అండి. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మల్టిపుల్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్ అండి ఈ కుక్కర్ అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎవరికైనా అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఇంకొక వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. రైస్ పెట్టి నేను చూపిస్తానండి. దీన్ని ఎలా రైస్ పెట్టుకొని ఎలా యూజ్ చేయాలో కూడా నేను కంపల్సరీ చెప్తానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి నా వీడియో కూడా. రైస్ కుక్కర్లో రైస్ ఎలా కుక్ చేయాలో కూడా నేను ఒకసారి కుక్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో కూడా చూడండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి.